హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో. అందరూ ఎలా ఉన్నారు? సో నా వీడియోస్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇంకా థర్స్డే రోజు అయితే మార్నింగ్ రోబోతో క్లీన్ చేసుకుంటున్నా కదా, ఇంకా కింద అసలు ఏమీ ఉంచకూడదు. సో కింది అన్నీ తీసి పైన పెట్టి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాకైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇందులో అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం ఏది తీసుకున్నా కూడా అలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది అయితే పర్ఫెక్ట్గా మనం చేసినట్టయితే వర్క్ చేయదు. సో పిల్లలైతే స్కూల్కి అయితే పంపించాను, వాళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లోపు రోబో క్లీనింగ్ చేసేలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి అయితే పూజ కూడా ఫినిష్ అయితే చేసేసుకున్నాను. థర్స్డే రోజు కొంచెం పూజ చేసుకోవడానికి అయితే ఎక్కువ టైం పడుద్ది. సో వాళ్ళకి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ లెమన్ రైస్ అయితే చేశాను. పూజ ఫినిష్ అయిన వెంటనే ఎర్లీగా అయితే కిచెన్ రూమ్లోకి వచ్చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి. 9:30 కల్లా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతారు. ఇంకా ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోద్ది కదా. ఎక్కువ థర్స్డేస్ అయితే నేను ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ అన్ని అయితే బాక్స్లో అయితే పెట్టేశాను. చిన్న పాప ఆఫ్టర్నూన్ వచ్చి నాకు ఇడ్లీ తింటుంది. పాప డైలీ స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది, స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ పిల్లలు ఆ రోజు తినని టిఫిన్ ఉంటుంది, ఎలర్జీ ఫుడ్ అలా ఉంటే పిల్లలకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి ఇస్తారు స్కూల్లో అయితే. సో స్కూల్ ఫుడ్ అలవాటు అయిపోయింది కదా, చాలా బాగుంటుంది మమ్మీ అని చెప్తుంది. ఇంకా వీకెండ్స్ మాత్రమే ఇంట్లోనే తినేస్తుంది. ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. చిక్కుడుకాయనైతే నేను ముందు రోజే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అప్పటికప్పుడు కట్ చేసుకొని వంట చేయాలంటే ఎక్కువగా టైం ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. సో అందుకే ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోయింది. ఇలా అయితే నా టైంని అయితే సేవ్ చేసుకుంటాను. ఇంకా చాలా ఎక్కువగా వెజిటేబుల్స్ కటింగ్కే ఎక్కువ టైం పడిద్ది అన్నప్పుడైతే ముందు రోజు అన్నీ కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఈజీగా కుకింగ్ అయితే అయిపోయింది, ఇరిటేషన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఇప్పుడైతే వింటర్‌లో అయితే కొత్తిమీర గూడా 5 రూపీస్‌కి అయితే చాలా ఎక్కువగా ఇస్తారు. 5 రూపీస్‌కే తీసుకొచ్చాను గానీ లోపల మొత్తం కుళ్ళిపోయింది. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి గదా, వాళ్ళ మిస్టేక్ కూడా ఏమీ లేదు. ఎక్కువగా వాటర్ ఉండి అయితే మాత్రం మొత్తం కుళ్ళిపోతది కింద. సో మంచిగున్న పాట్ అయితే కట్ చేసి అయితే బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. ఒక 3, 4 డేస్ నుండైతే ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి గదా, సో వెజిటబుల్ రేట్స్ గూడా అన్నీ ఎక్కువగా అయిపోయినాయి. టమాటో వచ్చేసి 75, 65 అయితే ఉంది బయట. ఆనియన్స్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సీజన్‌లో అయితే చిక్కుడుకాయలైతే చాలా బావుంటాయి. అంటే కొంచెం కాస్ట్ గూడా మిగతా సీజన్స్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువగా వస్తాయి. ఇంకా ఊర్లలో అయితే చెప్పనవసరం లేదు, చిక్కుడుకాయ అయితే చాలా బాగా కాస్తది. సో నేను ఇంత బాగా క్లీన్ చేసినా గూడా నాకెక్కడో ఒక దగ్గర అయితే కనిపిస్తూనే ఉన్నాయి లీవ్స్ బాలేవని. ఎందుకంటే లీఫ్ బాలేని మళ్ళీ స్టోర్ చేస్తే లోపల ఉన్నయన్నీ పాడైపోతాయి. సో అందుకే కరెక్ట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. మనము వెజిటేబుల్స్ అయినా గూడా, ఆకుకూరలైనా గూడా కట్ చేసుకునేటప్పుడు కింద పేపర్ ఆర్ ఏదైనా షీట్ యూస్ చేస్తే అయితే మాత్రం కింద డస్ట్ పడదు, మనకు ఎక్కువగా టైం కూడా తీసుకోదు. సో నేను ఎక్కువగా కింద షీట్ అయినా గూడా పేపర్ అయినా వేసి వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా క్లీన్ చేసుకుంటాను. సో ఇలా అయితే టైం అయితే సేవ్ చేసుకుంటాను. ఇంకో పక్కన అయితే వెజిల్స్ అన్నీ కూడా ఒకేసారి వాష్ చేయాలంటే కష్టమైద్ది కదా. సో అందుకే ఎప్పటికప్పుడు కూడా మనం క్లీనింగ్ చేసుకుంటే కూడా ఇలాంటైతే టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి క్లీనింగ్ చేయాలంటే ఎక్కువ టైం పడిద్ది. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటే అయితే మన మైండ్‌కి అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో కుకింగ్ చేసే అంతసేపు మనం కిచెన్‌లోనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకా లోపు వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటే టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువగా ఇలానే చేసేస్తాను. ఎందుకంటే చాలా వెజిల్స్ అయితే మాత్రం నాకు వాష్ చేయడానికి ఒక 1 అవర్ అట్లా పడిద్ది. సో 1 అవర్ నిల్చొని మనం వెజిల్స్ వాష్ చేస్తే ఇంకా బ్యాక్ పెయిన్ వస్తది, మళ్ళీ ప్లస్ ఇరిటేషన్ అనిపిస్తది. ఇన్ని వెజిల్సా అసలు, నాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తీరికే లేదన్న ఫీలింగ్ అయితే కలిగిపోతది. హౌస్ వైఫ్స్‌కి అయితే కిచెన్ అంటే చాలా ఇష్టం కదా. నాకైతే 24/7 కిచెన్‌లో స్పెండ్ చేయమంటే చాలా ఇష్టము. కుకింగ్ చేయడం అంటే అందులో ఇంకా ఇష్టము. పిల్లల కోసం అయితే ఆల్మండ్స్ అయితే సోక్ చేసి అయితే పెట్టేశాను. మార్నింగ్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తున్నది పిల్లలకి తినాలంటే కూడా. సో అందుకే ఇంకా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో అయితే ఆల్మండ్స్ ఇస్తే అయితే చాలా మంచిది. నేను ఇన్‌స్టా పేజ్‌లో అయితే ఒక టాప్ అయితే తీసుకున్నాను డైలీ వేర్ పర్పస్. ఆ చిన్న చిన్ని ఫంక్షన్స్ కూడా చాలా బావుంటది. సో ఇది ఆల్రెడీ షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. నాకు అసలు ఈ కలర్ చూడగానే నచ్చేసింది. సో అందుకైతే వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇలాంటి కలర్ శారీ ఉంది గానీ డ్రెస్ అయితే లేదు. సో మీలో ఎంతమందికి లావెండర్ కలర్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇంకా ఎళ్లి అయితే పాపని పిక్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాను. నేనైతే ఆఫ్టర్‌నూన్ అయితే నేను ఎలా స్పెండ్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఈరోజైతే ఇంకా దియాస్ అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. సో కార్తీక పౌర్ణమి, దీపావళి ఇంక అన్నీ అయిపోయినాయి. కార్తీక మాసమే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ దియాస్ అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను.
మంచిగా వాటర్ తీసుకొని కొంచెం లిక్విడ్ వేసి దియాస్ అన్నీ అయితే రోలింగ్ వాటర్లో అయితే బాయిల్ చేస్తున్నాను ఒక 5 to 10 మినిట్స్. ఆ తర్వాత ఇంకా కాసేపు సోక్ చేసి అయితే పక్కన పెడితే లోపల క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఇంకో పక్క పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. ఇవన్నీ అయితే లంచ్ ఫినిష్ చేసుకున్నాకైతే వర్క్స్ అని అయితే చేసుకుంటాను. ఇలా కూడా మనమైతే టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. స్వీట్ కార్న్ అయితే నేను కుక్కర్కి అయితే వేసేస్తాను. ఆ రబ్బర్ కోసం అయితే అక్కడ ఇక్కడ చూశాను. యాక్చువల్లీ అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో చూశాను మా పాప తీసి ఎక్కడో పడేసింది. మా చిన్న పాప ఆఫ్టర్నూనే వస్తుంది కాబట్టి ఇల్లంతా సర్దేసి పెడుతుంది. అంటే నేను క్లీనింగ్ చేసుకునే అన్నీ తీసి కింద పెడుతుంది. సో అప్పుడప్పుడు అయితే ప్రాపర్గా క్యూట్గా సర్దేసి అయితే పెడుతుంది. ఈ లోపు అయితే దియాస్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయినాయి. సో ఈ బ్లాక్ కలర్ది పోవాలంటే కొంచెం బ్రష్తో రుద్దితే అప్పుడు క్లీనింగ్ అయిపోయిద్ది. అంటే మరీ ఎక్కువగా అయితే పోదు, ఆల్మోస్ట్ పోతుంది, కానీ అక్కడక్కడ కొంచెంగా ఉంటుంది. ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా హాట్ వాటర్లో కాసేపు సోక్ చేసి పెడితే ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. కాసేపు ఎండలో పెట్టి అయితే ఆ తర్వాత ప్యాక్ చేసి మళ్ళీ పైన పెట్టేస్తాను. నేనైతే ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం ఎలా టైం సేవ్ చేసుకోవాలనే చూస్తాను. సో అన్ని వర్క్స్లో కాదు, కొన్ని డిఫికల్ట్గా ఉన్నవి ఈ దియాస్ అన్ని హాట్ వాటర్లో సోక్ చేస్తే అయితే ఈజీగా అయితే ఆయిల్ అంతా పోయింది, బ్లాక్నెస్ కూడా అంతా వెళ్ళిపోయింది కదా. సో ఈజీగా అయితే మనం ఇలా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఈజీగా ఎలా చేసుకోవాలని అయితే చూసుకోవాలి. ఇంకా 2 డేస్ వర్షానికి అయితే నా గార్లిక్ మొత్తం మొలకలు వచ్చేసాయి. సో అందుకే ఇంక ఎండలో పెట్టేశాను. స్టోర్‌కెళ్ళైతే ఈవినింగ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చుకున్నాను. లిక్విడ్స్ అయిపోయినాయి. సో అలాగే అయితే మిల్లెట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఒకసారి టేస్ట్ చేద్దామని, ఇంతవరకు ఎప్పుడు మిల్లెట్స్ అయితే తినలేదు. తింటే మంచిది అని చెప్తున్నారు. ఈ మెజర్మెంట్ కప్స్ కూడా తీసుకున్నాను. 60 రూపీస్ ఏమో పడింది. కేక్ ఆర్ సంథింగ్ ఏమైనా చేసేటప్పుడు మెజరింగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకనేసి అయితే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 6 ఏమో వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఈ గ్లాస్ కంటైనర్ కూడా చాలా బాగా నచ్చేసి అయితే తీసుకున్నాను. ఈలో పిల్లలకైతే స్కూల్ నుండి వచ్చేసరికి అప్పుడప్పుడు ఫ్రూట్స్ ముందే కట్ చేసి పెట్టుకుంటాను. సో ఈ గ్లాస్ దానిలో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయని తీసుకున్నాను. మళ్ళీ నాన్ వెజ్ కూడా మనం అప్పుడప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, బౌల్స్ ఆర్ కంటైనర్స్లో. ఇలా గ్లాస్ బౌల్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అయితే చాలా మంచిది అని అయితే తీసుకున్నాను. 160 రూపీస్ పడింది. బాస్మతి రైస్కి అయితే కంటైనర్ ఫ్రీ ఇచ్చారు. చాలా బాగుంది. అసలు కంటైనర్ చూసే నేను రైస్ కొన్నాను. బట్ రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ బిర్యానీ కూడా చేశాను. ఆఫ్టర్నూన్ నా టైం సేవింగ్ ఎలా చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంట్లో గ్రోసరీ అయిపోయినవి ఉంటాయి కదా కొన్ని. సో అవన్నీ అయితే ఏమేమి అయిపోయినవి అనేది ఫోన్లో అయితే నోట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంట్లో ఎవరు ఉండరు, పాప పడుకుంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో అన్నీ అయితే ఫిల్ చేసుకుంటాను. సో నేను ఎప్పుడైనా ఏ వర్క్ చేసుకున్నా కూడా సాంగ్స్ పెట్టుకొని అప్పుడు వర్క్ చేసుకుంటే అయితే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల కోసం తీసుకొచ్చిన స్నాక్ ఐటమ్స్ అయినా కూడా, గ్రోసరీ అయినా కూడా అన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ హరీ బరీ లేకుండా ఈజీగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోయారు. హెయిర్ కట్ చేశాను కదా, ఓన్లీ స్కూల్కి వెళ్ళేటప్పుడే టై చేసుకొని వెళ్తున్నారు. ఇంటికి రాగానే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. సో అందుకే ఇంకా క్లీనింగ్ చేసేస్తున్నాను. ఈరోజైతే బట్టలన్నీ ఆరేసాను. 2 టైమ్స్ అయితే వేసేసాను. 3-4 డేస్ నుంచి ఫుల్ వర్షాలు కదా బెంగళూరులో. సో ఈరోజైతే అసలు సమ్మర్లానే ఎండ వచ్చింది. టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఇంకా మా చిన్న పాప పెద్ద పాపతో అయితే గొడవ పెట్టేసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంకా నాకు హెల్ప్ చేస్తుంది. ఈ జనరేషన్లో అయితే పిల్లలకి కూడా కుకింగ్ అయితే చాలా బాగా తెలిసిపోతుంది. మమ్మీ నీకు తెలుసా, ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది మమ్మీ, నేను ఈ రెసిపీ ఫోన్లో చూశాను, నువ్వు కూడా నాకు అలానే చేసివు అంటే ఇంకా పాపకైతే చేసిచ్చాను. స్వీట్ కార్న్‌తో అయితే నెంబర్ ఆఫ్ రెసిపీస్ అయితే చేయొచ్చు. సమ్‌టైమ్స్ అయితే పాపకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా స్వీట్ కార్నే పెడతాను. ఎప్పుడైనా తను నైటే డిసైడ్ చేసుకుంటది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి అనేది. సో నేను అదే ప్రిపేర్ చేసేస్తాను. సమ్‌టైమ్స్ ఇంకా పాప చెప్పింది కుదరకపోతే ఇంకా నాకు నచ్చిందే చేసిస్తాను. ప్లే ఏరియా నుండి వచ్చిన వెంటనే పిల్లలిద్దరు స్నాక్స్ అయితే తినేశారు. అందులో కూడా ఫైటింగ్ చేసుకుంటారు. అక్కకి ఎక్కువ పెట్టినావు, చెల్లకి ఎక్కువ పెట్టినావు అని. ఇదైతే ఎవరింట్లో అయినా కామన్‌గా ఉంటది. ఈరోజు నా వీడియోలో అయితే నేనెలా టైం సేవింగ్ చేసుకుంటానని చెప్పాను కదా, మీకు కూడా చాలా యూస్‌ఫుల్ అయ్యిద్ది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ చేస్తాను.